వెల్కమ్ టు పొలిటింట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనం ఏడాది పొడవునా ఎన్నో పండుగలు చేసుకుంటాం, ఎన్నో నోములు వ్రతాలు నోచుకుంటాం. కానీ సకల పాపాలను కడిగేసే పండుగ ఏది? దేవతలందరి అనుగ్రహాన్ని ఒక్క రోజులోనే ప్రసాదించే తిథి ఏది అని అడిగితే పండితులైనా పురాణాలైనా చెప్పే ఒకే ఒక్క సమాధానం తొలి ఏకాదశి. అవును, ఆషాఢ మాసంలో వచ్చే ఈ శయని ఏకాదశికి సనాతన ధర్మంలో ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అసలు ఈ తొలి ఏకాదశి రోజే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తారో తెలుసా? ఈ ఒక్కరోజు వ్రతం చేస్తే ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశులు చేసినంత పుణ్యం ఎలా దక్కుతుంది? అంతేకాదండోయ్, ఈ రోజుల్లో చాలామందికి ఒక పెద్ద సందేహం ఉంటుంది. మాకు షుగర్ ఉందండి, బీపీ ఉంది, నిరాహారంగా ఉపవాసం ఉండలేము, మరి మాకు ఏకాదశి పుణ్యం దక్కదా అని. అయితే తొలి ఏకాదశి వెనుక ఉన్న పరమ రహస్యం మరియు విశిష్టత, వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఎలా ఆచరించాలి, నియమాలు తప్పకుండా పాటించి సంపూర్ణ ఫలం ఎలా పొందాలి, మరియు ముఖ్యంగా షుగర్, బీపీ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఏకాదశి నాడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలను సమగ్రంగా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ విష్ణుమూర్తి కృపకు పాత్రులవ్వండి. ముందుగా అసలు ఈ ఏకాదశికి తొలి ఏకాదశి అని, శయని ఏకాదశి అని ఎందుకు పేర్లు వచ్చాయో చూద్దాం. మనకు సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ప్రతి నెలకు 2 ఏకాదశుల చొప్పున మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం ప్రారంభమయ్యే ఆషాఢ శుద్ధ ఏకాదశినే మనం తొలి ఏకాదశిగా పిలుచుకుంటాం. అంటే దక్షిణాయనంలో వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి ఇది తొలి ఏకాదశి అయింది. ఈ తొలి ఏకాదశికి ఉన్న అతిపెద్ద ఆధ్యాత్మిక విశిష్టత ఏమిటంటే క్షీరాబ్ధి శయనం. ఈరోజే స్వామివారు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి వెళ్తారు. స్వామివారు నిద్రించే కాలం కాబట్టి దీనిని శయని ఏకాదశి అంటారు. అలా అని స్వామివారు పూర్తిగా నిద్రపోరండోయ్, అది లోక కళ్యాణం కోసం ఆచరించే యోగ నిద్ర. ఈ తొలి ఏకాదశి నాడే మన సాధువులు, మునులు 4 నెలల పాటు చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. అంటే ఒకే చోట ఉండి జపాలు, తపస్సులు చేస్తారు. పద్మపురాణంలో ఏకాదశి పుట్టుక గురించి ఒక అద్భుతమైన కథ ఉంది. మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను, మునులను తీవ్రంగా వేధిస్తుంటే శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్లు యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి అలసిపోయిన స్వామివారు ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆ మురాసురుడు స్వామివారిని వెనుక నుంచి చంపడానికి వస్తాడు. అప్పుడు స్వామివారి శరీరం నుంచి ఒక దివ్య శక్తి, ఒక శక్త్యాత్మక కన్యగా ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. స్వామివారు మేల్కొని ఆ కన్య శక్తికి మెచ్చి, నువ్వు తిథులలోకెల్లా అత్యంత పవిత్రమైన ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతావు. నిన్ను ఆరాధించిన వారికి, నీ రోజున ఉపవాసం ఉన్నవారికి సకల పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది అని వరమిస్తారు. ఇలా స్వయంగా శ్రీ మహావిష్ణువు చేత వరం పొందిన తిథి ఈ ఏకాదశి. ఈ రోజున మనం చేసే చిన్న జపం కూడా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. మరి ఇంతటి పవిత్రమైన ఏకాదశి రోజున వ్రతాన్ని ఇంట్లో ఎలా ఆచరించాలి, దానికి ఉన్న విధి విధానాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఏకాదశి వ్రతం అనేది ఒక్కరోజు ఆట కాదు, ఇది 3 రోజుల అనుష్ఠానం. దశమి, ఏకాదశి, ద్వాదశి. ఏకాదశికి ముందు రోజు అంటే దశమి నాడే మన శరీరాన్ని, మనస్సును సిద్ధం చేసుకోవాలి. దశమి రాత్రి తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవాలి. రాత్రి భోజనం మానడం ఇంకా మంచిది. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి అస్సలు ముట్టుకోకూడదు. ఏకాదశి రోజు ఉదయాన్నే వేకువజామునే అంటే 4 గంటల నుండి 5 గంటల మధ్య లేవాలి. నదీ స్నానం లేదా ఇంట్లోనే గంగోదకంతో అభ్యంగన స్నానం చేయాలి. తెల్లటి లేదా పసుపు రంగు నూలు దుస్తులు ధరించడం శ్రేయస్కరం. పూజ గదిలో విష్ణుమూర్తి లేదా లక్ష్మీనారాయణుల పటానికి పూజ చేయాలి. శంఖంతో విష్ణువుకు అభిషేకం చేస్తే మరీ మంచిది. పసుపు రంగు పువ్వులు, తులసి దళాలు సమర్పించాలి. ఏకాదశ్యాం నిరాహారో భూత్వా అహం అపరే అహని లేదా భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవ అచ్యుత అనే ఈ చిన్న సంకల్ప మంత్రం చదువుకోవాలి. అయితే మంత్రం రానివారు మాత్రం, హే పుండరీకాక్ష విష్ణుదేవ, ఈరోజు ఏకాదశి నాడు నేను నిరాహారంగా ఉండి వ్రతాన్ని ఆచరిస్తున్నాను. రేపు ద్వాదశి నాడు పారణ చేస్తాను.
నన్ను అనుగ్రహించు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. నామస్మరణ. ఈ రోజంతా ఖాళీగా ఉండకూడదు. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని జపించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అత్యంత శ్రేష్టం. ఏకాదశి రాత్రి నిద్రపోవడం నిషిద్ధం. రాత్రిపూట భజనలు, విష్ణు కథలు వింటూ లేదా నామస్మరణ చేస్తూ జాగరణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి ఉదయాన్నే స్నానం చేసి స్వామివారికి నివేదన చేసి ఒక బ్రాహ్మణుడికి లేదా పేదవారికి దాన ధర్మాలు చేసిన తర్వాత మాత్రమే మనం భోజనం చేయాలి. దీనినే పారణ అంటారు. ద్వాదశి ఘడియలు దాటకముందే పారణ చేయడం చాలా ముఖ్యం. అయితే మనం పూజలు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, కానీ తెలియక చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఆ వ్రత ఫలం అంతా వృధా అయిపోతుంది. మరి తొలి ఏకాదశి రోజు ఎలాంటి నియమాలు పాటించాలో, ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశి రోజు బియ్యంతో చేసిన అన్నం అస్సలు తినకూడదు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఏకాదశి రోజున సకల పాపాలు అన్నం లేదా వరి ధాన్యంలో వచ్చి దాక్కుంటాయి. అందుకే ఏకాదశి నాడు అన్నం తింటే పాపాన్ని తిన్నట్లే అని శాస్త్రం చెబుతోంది. పప్పు ధాన్యాలు కూడా తీసుకోకూడదు. అలాగే ఏకాదశి రోజున తులసి ఆకులు కోయడం నిషిద్ధం. ఇది చాలామంది చేసే పెద్ద పొరపాటు. తులసీదేవి కూడా ఏకాదశి నాడు విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటుంది. కాబట్టి పూజకు కావలసిన తులసి ఆకులను ఏకాదశికి ముందు రోజే అంటే దశమి నాడే తెంపి ఉంచుకోవాలి. ఉపవాసం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం. అందుకే కోపం, ద్వేషం, అబద్ధాలు, ఎదుటివారిపై నిందలు వేయడం చేయకూడదు. బ్రహ్మచర్యం తప్పక పాటించాలి. ఏకాదశి రోజు పగలు నిద్రపోకూడదు. పగటి నిద్ర వల్ల శరీరంలో తమోగుణం పెరుగుతుంది. అలాగే ఏకాదశి రోజున క్షౌరం అంటే హెయిర్ కట్ చేయించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, నూనె రాసుకుని స్నానం చేయడం వంటివి చేయకూడదు. ఇక ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతుంటారు, నాకు తీవ్రమైన డయాబెటీస్ ఉందండి, ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ వాడుతున్నాను, నిరాహారంగా ఉంటే మైకం వస్తుంది, మరి నేను ఏకాదశి వ్రతం ఎలా చేయాలి, నాకు పుణ్యం దక్కదా అని. దీనికి మన సనాతన ధర్మం ఇచ్చే సమాధానం ఏమిటో తెలుసా? శరీర మాధ్యం కులు ధర్మ సాధనం. అంటే ధర్మాన్ని ఆచరించడానికి శరీరం మొదటి సాధనం. ఆరోగ్యాన్ని పాడు చేసుకుని దేవుణ్ణి పూజించమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. పద్మపురాణంలోనే ఉంది. బాలకులు, వయోవృద్ధులు, గర్భిణులు మరియు రోగులకు ఉపవాస నియమాల నుంచి మినహాయింపు ఉంది. మీరు నిరాహార ఉపవాసం బదులు నక్తవ్రతం లేదా ఫలహార వ్రతం ఆచరించవచ్చు. అయితే మీరు తీసుకోదగిన ద్రవాహారాలు ఇవే: కొబ్బరి నీళ్లు, ఇందులో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి, నీరసం రాకుండా చూస్తాయి. పల్చటి మజ్జిగ, కొద్దిగా సైంధవ లవణం కలిపిన మజ్జిగ రోజంతా మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచుతుంది. అలాగే చక్కెర వేయకుండా నిమ్మరసం తీసుకోండి. తొలి ఏకాదశి అనగానే మనకు గుర్తొచ్చేది జొన్న పేలాల పిండి. జొన్న పేలాలను పొడి చేసి కొద్దిగా బెల్లం, యాలకులు కలిపి స్వామికి నైవేద్యం పెడతారు. జొన్నల్లో పీచు పదార్థం ఎక్కువ, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. కాబట్టి షుగర్ ఉన్నవారు బెల్లం చాలా తక్కువగా వేసుకుని లేదా వదిలేసి ఈ పేలాల పిండిని తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే యాపిల్, జామకాయ, దానిమ్మ, బొప్పాయి తీసుకోవచ్చు. మీరు ఇన్సులిన్ లేదా డయాబెటీస్ ట్యాబ్లెట్స్ వేసుకునేవారైతే ఉదయాన్నే పూజ ముగించుకుని కొబ్బరి నీళ్లు లేదా కొన్ని పండ్లు తీసుకున్న తర్వాతే డాక్టర్ చెప్పినట్లుగా మీ మందులు వేసుకోండి. కడుపు ఖాళీగా ఉంచుకుని మందులు వేసుకుంటే షుగర్ లెవెల్స్ పడిపోయి ప్రమాదం జరుగుతుంది. గుర్తుంచుకోండి, భగవంతుడు మన కడుపు ఎంత ఖాళీగా ఉందో చూడడు, మన మనస్సు ఎంత నిర్మలంగా ఉందో చూస్తాడు. కాబట్టి ఆరోగ్యంగా ఉంటూ భక్తితో నామస్మరణ చేయడమే నిజమైన ఏకాదశి. ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మనందరిపైన, మన కుటుంబాలపైన ఉండాలని, అందరికీ ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక పూజా విధానాల వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.